హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో అయితే వెన్స్డే వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదైతే బుధవారం మార్నింగ్ అండి, అంటే లేచేసరికి వర్షం పడుతుంది. సో అందుకని బాల్కనీలోకి ఒకసారి వచ్చి చూద్దామని చెప్పేసి బట్టలు అవి ఉన్నాయేమో అని చూడడానికి అని వచ్చేసరికి బయట వాతావరణం అయితే మంచిగా కనిపించింది, ప్రశాంతంగా అనిపించింది చూసి. సో ఇంకా బట్టలు అవి తీసేసి లోపలేస్తాను నేను రూమ్లోని. ఇంకా అలా నుంచొని చూస్తుంటే ఈ లోపు చరణ్ గారు వచ్చారు. ఆయన కూడా నిద్ర లేచి వచ్చి అబ్బా వాతావరణం బాగుంది, టీ పెట్టుకొనిరా తాగుదాం అని చెప్పేసి అంటే ఇంకా అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ గడిపామండి. అయితే ఆ రోజు అంటే ఇంత మార్నింగే టీ తాగి ప్రశాంతంగా ఉండే టైం అయితే ఇదే మాకు ఫస్ట్ టైము. హనికాకి ఎప్పుడు మార్నింగ్ బస్సు అయితే 7:30కి వస్తుందండి, స్కూల్ బస్సు. ఇంకా హడావిడిగానే ఉంటుంది మాకు లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయడానికి. సో ఆ రోజైతే హనికాకి స్కూల్ లేదు. ఇంకా చైతు లంచ్ బాక్స్ కూడా అత్తయ్య గారు చేపల పులుసు పెడతాను అన్నారని ఇంక తర్వాత లేచి పెడతా అన్నారని ఇంకా వంట పని తక్కువ ఉంది కదని ఇంక ఇలాగా ఇద్దరం కాసేపు అయితే అలా బాల్కనీలో గడిపామండి టీ తాగుతూ. మా వైఫ్ పువ్వులు తీసుకోవడానికి పూజకి పువ్వులు తీసుకోవడానికి కిందకి వెళ్ళింది. ఆమె తెలియకుండా వీడియో చూస్తున్నా. మా మమ్మీకి తెలియకుండా వీడియో ఇస్తున్నాం. ఒకటి తెలియకుండా వీడియో ఇస్తున్నాం. పూలు తీసా నాని రెడీ అవుతుంది. మమ్మీ నాని మంచిగా రెడీ అయింది శారీ కట్టుకుని. నేను కిందకి రావచ్చా? సరే తొందరగా. ఏ పువ్వులయ్యి? దాన్ని నువ్వు వెళ్ళొచ్చు కదా. వర్షం పడుతుంది కదమ్మా. మమ్మీ తెలిపి స్నానం చేయాలి. అంబ్రెల్లా తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఆగి ఇప్పుడే వస్తాను, నాని పిలుస్తుంది. అత్తగారు టిఫిన్ పెట్టమంటారండి? పెట్టే. సరే. హనీ నీకు? సరే కూర్చో చిన్నమ్మా, టిఫిన్ చేస్తే. ఈ శబ్దాలేంటో. హనీ రూమ్లో లైట్ వేసి వచ్చేయండి. అనిక ఎక్కువ వేసాను. అల్లం పచ్చడి చేయలేదా? కలిపి ఇంకా పూలు అవి కోసుకొని పైకైతే వచ్చానండి. వచ్చి ఇంకా పూజ అది చేస్తాను. చేసిన తర్వాత ఇంకా అత్తగారికి హనికకి కూడా ఇడ్లీ అయితే ఇచ్చేసి నేను చరణ్ గారు కూడా తింటున్నాండి. ఇక్కడైతే ఆ రోజు అత్తగారు చేపల పులుసు పెట్టారండి. నాకు ఇడ్లీలో చేపల పులుసు అంటే చాలా ఇష్టం. వీళ్ళకైతే చట్నీ వేసి ఇచ్చాను, నేను చేపల పులుసు వేసుకొని అయితే వచ్చానండి. ఇక్కడ హనికని అడుగుతున్నాను, తింటావా చేపల పులుసు అని. అంటే హనికకి అసలు ఇష్టం ఉండదండి చేపల పులుసు, అన్నంలో కూడా తిందు. అయితే ఇక్కడ మామూలు సరదాగా అడుగుతున్నాను, తింటావంటే నాకు చిచి నేను తినను అంటుంది. అయితే ఇక్కడ నేనైతే తింటున్నాండి. ఇది ఎవరికి ఇష్టం ఉండదండి ఇలాగా ఇడ్లీలో చేపల పులుసు, మా వాళ్ళు ఎవరో తినరు, నేనే తింటాను. నాకు ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటండి.
అయితే పెళ్ళైన కొత్తలో కూడా చరణ్ గారు ఇలాగే చూసి ఏంటి అది తిండి చేపల పులుసు వేసుకుంటారు ఇడ్లీలు ఎవరైనా అని నేను వేసుకొని తింటా ఇలాగా ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు నాలాగా తినేవాళ్ళు అనేదాన్ని ఇంకా ఆయనకి అలా చూసి అలవాటు అయిపోయింది ఇంకా ఈ తిండి ఇంతే అని ఇంక వదిలేసారా అని ఇంక ఇక్కడైతే హానిక తినమంటుంటే వీడియో తీస్తుంటే బాబోయ్ నేను తినను నాకు అస్సలు వద్దు నాకు అస్సలు నచ్చదు అని చెప్పేసి వాళ్ళ డాడీకి సైకిల్ చేస్తుందండి నేను చెప్తుంటే ఇక్కడ టిఫిన్ చేసాకైతే చైతు రూమ్ సర్దుతుందండి ఈరోజు అదే శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా అందుకని ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వస్తుందండి ఇంక ఇక్కడైతే చైతు రూమ్ బట్టలు ఇంకా డీప్ క్లీనింగ్ చేసాయండి అయితే ఇంతకు ముందు కొంచెం టైం ఉండేదండి అప్పుడు ఒక 15 డేస్కి అలాగా చేసేదాన్ని అంటే ఒక 3 years బ్యాక్ అయితే డైలీ పూజ అయితే ఏం చేసేదాన్ని కదండి ఎప్పుడో శుక్రవారం వారానికి ఒకసారి ఎవ్రీ ఫ్రైడే చేసుకునేదాన్ని పూజ ఇంక ఇక్కడ ఈ మధ్య ఒక 3 years నుంచి అయితే డైలీ పూజ చేయడం వల్ల కొంచెం టైం దొరకట్లేదండి మొత్తం వీళ్ళకి లంచ్ బాక్స్లో అవి ప్యాక్ చేసి ఇచ్చి నేను పూజ అది చేసుకొని నేను టిఫిన్ అది చేసేసరికి అయితే 12 అయిపోతుంది ఇంకా అప్పటికే నీరసం వస్తుందండి ఇంకా ఈ మధ్య అయితే 2 monthsకి ఒకసారి అయితే చేస్తానండి ఒక్కొక్కసారి ఏ సండే అయినా అలాగా వీకెండ్స్లో ఖాళీ ఉన్నప్పుడు కొంచెం పైన క్లీనింగ్ అయితే చేస్తాను కానండి డీప్ క్లీనింగ్ అయితే 3 monthsకో 2 monthsకో చేస్తుంటండి ఇంకా అలాగే శ్రావణ శుక్రవారం వస్తుంది కదని ఇంకా లోపల బట్టలు అవి తీసి మొత్తం బూజులు అవి దులిపి మొత్తం చేసేసరికి అయితే నాకు 3 hours పట్టిందండి ఇదైతే ఆ రోజు సాయంత్రం వేళ ఇంకా అలా సరదాగా బయటకైతే వెళ్ళామండి అయితే హానిక ఆ రోజు హాలిడే ఉందని చెప్పేసి మార్నింగ్ నుంచి అందలేండి బయటికి తీసుకెళ్ళి మమ్మీ మా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఆడుకోవడానికి అని చెప్పేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళారు ఎక్కడికన్నా వెళ్దాము నాకు బోర్ కొడుతుంది మమ్మీ అంది సరే పని ఉంది కదమ్మా ఈరోజు మళ్ళీ శ్రావణ మాసం ఎల్లుండి నుంచే స్టార్ట్ అవుతుంది తర్వాత ఎప్పుడన్నా వెళ్దాం అంటే ఇంకా రోజు ఆమె ఊరుకోలేదండి నన్ను తీసుకెళ్ళు నాకు బోర్ కొడుతుందంటే సరే అని చెప్పేసి ఇంకా అలా సరదాగా వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అసలు పానీపూరి తింటానని చెప్పి వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి టాకోస్ చూసిందండి అక్కడ మమ్మీ నేను యుఎస్ వాళ్ళ వీడియోస్ చూస్తాను వాళ్ళు తినడం నేను చూశాను బాగుంటే నాకు కావాలి నాకు తినాలని ఉందంటే ఇంకా పక్కన చిన్న ఫుడ్ కోర్ట్ ఉందండి అటు సైడ్ అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ టాకోస్ని పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాండి నేను కూడా టాకోస్ నేను హానిక కూడా ఇది ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం అయితే బాగోదేమో అనుకున్నాం కానీ బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అదైతే నన్ను చిన్న ముక్క కూడా తినవలేదండి తనైతే ఇంకా నేను తింటుంటే అయితే ఇంకా తిననివ్వలేదండి తర్వాత మమ్మీ కావాలంటే నువ్వు పిజ్జా తిను నాకు పిజ్జా వద్దు నాకు టాకోస్ చాలా నచ్చినాయి సాఫ్ట్గా ఉంది ఫ్లేవర్ చాలా బాగుంది అని చెప్పేసి అందండి సరే తను ఆట పట్టిద్దామని చెప్పి లేదు నాకు నచ్చింది నేను నాకు ఇదే కావాలి నువ్వు పిజ్జా తిను అని చెప్పేసి అంటుంటే మమ్మీ ప్లీజ్ మమ్మీ అంది సో తన కోసం మళ్ళీ ఇంకోటి అయితే ఆర్డర్ చేశానండి ఇంకా ఆర్డర్ చేస్తే మళ్ళీ అది తినింది ఇక్కడ నేనైతే పిజ్జా తిన్నాయండి తర్వాత ఇంకా డ్రింక్ కూడా ఆర్డర్ చేసుకుందండి ఇంకా డ్రింక్ అది తాగేసిన తర్వాత ఇంకా మేము అలా సరదాగా కాసేపు ఇంకా అలా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అత్తగారు అయితే పిజ్జా తినరండి పిజ్జా అంతగా నచ్చదు ఇంకా వడపావు పక్కన ఇంకొక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి వడపావు అయితే తీసుకొని వెళ్ళాయండి అత్తయ్య గారి కోసం చరణ్ గారు అయితే ఇంక ఇవేమీ తినరండి ఆయనకి ఇలాంటి బయట ఫుడ్ ఏం నచ్చదు ఇంట్లో ఫుడ్డే ఆయన ప్రశాంతంగా తింటారు అన్నం అయితేనే ఇష్టంగా తింటారండి ఆయన ఇంకా ఇదైతే మేము ఇద్దరం తినేసి ఇంటికైతే వచ్చేసామండి సో బుధవారం రోజు మా డే అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కొంతమంది బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేశాక ఆల్ అనే ఆప్షన్ చూపిస్తుందండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్